నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. తిరుమల శ్రీవారి అలిపిరి కాలినడక మార్గం విశిష్టత ఏంటి? మెట్ల మార్గానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత ఏమిటి? తిరుమలకు వెళ్లేందుకు ఎన్ని నడక మార్గాలున్నాయి? దీంతో అలిపిరి నడక మార్గం మరమ్మతులపై టీటీడీ ప్రత్యేక ఫోకస్ పెట్టిందా? రానున్న రోజుల్లో భక్తులందరూ శ్రీవారి చెంతకు కాలినడకనే వెళ్లాలా? ఇదే ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. అలిపిరి కాలినడక మార్గాన్ని ఆధునికీకరణ చేస్తుంది టీటీడీ. కోట్లాది రూపాయల వ్యయంతో అలిపిరి నుంచి తిరుమల వరకు నూతన పైకప్పు నిర్మాణం జరుగుతుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా 2 నెలల పాటు అలిపిరి మెట్లు మార్గం మూసివేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల ఈ మెట్లు మార్గానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత ఏమిటి? తిరుమలకు వెళ్లేందుకు ఎన్ని నడక మార్గాలు ఉన్నాయి? వాచ్ దిస్. ఆపద మొక్కులవాడైన శ్రీనివాసునికి తమ సమస్యలు తీరినందుకు మొక్కులు చెల్లించేందుకు భక్తులు ఎక్కువగా నడక మార్గానే తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే మార్గంలో అలిపిరి నుంచే 90% భక్తులు వస్తుంటారు. అలాంటి అలిపిరి మార్గం ప్రస్తుతం మళ్ళీ ఆధునికీకరణ చేస్తున్నారు. 25 కోట్లతో పైకప్పు నిర్మిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో తొలిసారిగా అలిపిరి నుంచి భక్తులను పైకి వెళ్ళటానికి ఒక 2 నెలల పాటు తాత్కాలికంగా టీటీడీ ఆపేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ అలిపిరి మార్గం విశిష్టత ఏమిటి, అలాగే తిరుమల కాలినడక మార్గాలకు సంబంధించి చరిత్ర ఏం చెప్తోంది, ఇలాంటి పూర్తి వివరాలు ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం. శేషాద్రి నిలయమై వెలసిన శ్రీవారిని కనులారా తిలకించడానికి రోడ్డు నడక మార్గం గుండా విశేష సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. భక్తులకు అందుబాటులో తిరుమల రాకపోకలకు అనుగుణంగా 2 నడక మార్గాలు, 2 ఘాట్ రోడ్డులు ఉన్నాయి. 1945 పూర్వం వరకు తిరుమలకు అందుబాటులో కేవలం నడక మార్గం మాత్రమే ఉండేది. శ్రీవారి దర్శనార్థం వెళ్లాలంటే అలిపిరి శ్రీవారి మెట్ల మార్గం గుండా మాత్రమే తిరుమలకు చేరుకునేవారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో పాటు కోవిడ్ ప్రభావానికి ముందు వరకు తిరుమలకు నిత్యం నడక మార్గం గుండా తిరుమలకు యాత్రికులు చేరుకునే సంఖ్య రోజుకు 40,000 పైమాటే. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లలో పేద మధ్యతరగతి వాళ్లే కాక ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి మెట్ల మార్గంలో వెళ్లి శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు. వాహనాల్లో కన్నా కాలినడకన తిరుమల వెళితేనే తిరుమల యాత్ర పరిపూర్ణమవుతుందని చాలామంది భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే ఎన్నో ప్రయాసలు కోర్చి మరీ నడిచి వెళుతుంటారు. కొందరైతే మెట్టు మెట్టుకు బొట్లు పెడుతూ కర్పూర హారతులు వెలిగిస్తూ గోవిందనామ స్మరణతో తిరుమలకు చేరుకుంటారు. ప్రస్తుతం తిరుమలకు వెళ్లేందుకు అలిపిరి శ్రీవారి మెట్టు మార్గం సౌకర్యవంతంగా ఉంది. అయితే శ్రీవారి మెట్టు మార్గం తక్కువ దూరం అయినప్పటికీ కొండ ప్రాంతం కావడంతో ఎక్కువ మంది అలిపిరి ద్వారానే తిరుమలకు నడిచి వెళుతుంటారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు చేరుకుంటూ ఉండడంతో అలిపిరి నడక మార్గం పైకప్పును మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అడపాదడపా పైకప్పులో పెచ్చులు ఊడి పడుతుండడంతో పైకప్పును పూర్తిగా తొలగించి మళ్లీ నూతన పైకప్పు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రిలయన్స్ కార్పొరేషన్ నుంచి 25 కోట్ల రూపాయలు విరాళం లభించింది. పనులను ప్రారంభించిన టీటీడీ అలిపిరి మెట్ల మార్గం మరమ్మతులపై ఇంజనీరింగ్ విభాగాలతో సమీక్ష నిర్వహించి 6 మాసాల్లో పనులు పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. 2020 సెప్టెంబర్ నెలలో టీటీడీ నడక మార్గం మరమ్మతులను ప్రారంభించింది. తక్కువ మంది భక్తులు వస్తుండడంతో భక్తులను అనుమతిస్తూ మరమ్మతుల పనులు జరుపుతూ వచ్చింది. ఆ తర్వాత పైకప్పు నిర్మాణం చేయాల్సి రావడంతో తాత్కాలికంగా అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. తమ కోర్కెలు నెరవేరిన భక్తులు, అలాగే మొక్కుకున్న భక్తులు అలిపిరి కాలినడక మార్గం నుంచే తమ ప్రయాణం ప్రారంభిస్తారు. ప్రస్తుతం మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో అలిపిరి దగ్గర ప్రత్యేక మొదటి ప్రారంభంలోనే అక్కడ స్వామివారి పాదాల దగ్గరే తమ కర్పూరాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేసి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. ఇక్కడ నుంచి మెట్టున బొట్టు పెడుతూ కూడా తిరుమలకు భక్తులు వెళ్తుంటారు. అలాగే మెట్లోత్సవం అని చెప్పి కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అలిపిరి మెట్లను పాదరక్షలతో ఎక్కకూడదని కూడా భక్తులు భావిస్తుంటారు. అంత పవిత్రంగా స్వామివారి సన్నిధికి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా భక్తులు వెళ్తుంటారు. అయితే ఈ అలిపిరి మెట్ల మార్గం ఇప్పుడైతే దాదాపు 8.5 కిలోమీటర్లు మేరు కొంచెం సులభంగా వెళ్ళేదానికి మెట్లున్నాయి. కానీ ఒకప్పుడు పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. పూర్తిగా అరణ్యాలతో నిండిపోయి కొండలు
కోనలు ఇవన్నీ దాటుకొని కూడా అతి కష్టం మీద రోజులు తరబడి తిరుమలకు భక్తులు వెళ్ళి తమ మొక్కులు చెల్లించుకునేవారు. దారిలో అటు దొంగల భయంతో పాటు ఇటు వన్యప్రాణుల భయం కూడా ఉండేది. అయినప్పటికీ కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. కొంతమంది బండ్లను కట్టుకొని కూడా తిరుమలకి వృద్ధులు అలాంటి భక్తులు వెళ్ళే పరిస్థితులు కూడా అప్పట్లో అయితే ఉండేవి. భక్తుల వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకున్నా పూర్వం ఎప్పుడో నిర్మించిన పైకప్పులు కావడంతో పెచ్చులు ఊడుతూ పడుతుండటంతో 25 కోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ పూర్తిగా పైకప్పులను తొలగించి పునర్నిర్మాణం పనులు ప్రారంభించింది. పాడైన పైకప్పులను తొలగించి నూతన పైకప్పులతో పాటుగా భక్తుల విశ్రాంతి తీసుకునే విధంగా చిన్న షెల్టర్లు, మరుగుదొడ్లు, జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేయనుంది టీటీడీ. జూన్ 1వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు పూర్తి అలిపిరి నడక మార్గంలో భక్తులను అనుమతించమని రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ రికార్డ్స్ ప్రకారం 2010 నుంచి ఇప్పటి వరకు అలిపిరి నడక మార్గంలో భక్తులను ఆపిన సందర్భాలు లేవు. 2020 మార్చి 20వ తేదీ నుంచి 83 రోజుల పాటు అలిపిరి నడక మార్గాన్ని టీటీడీ మూసివేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అప్పట్లో శ్రీవారి దర్శనంతో పాటుగా 2 రోడ్డు మార్గాలు, 2 నడక మార్గాలు మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది టీటీడీ. అటు తర్వాత 2020 సంవత్సరం జూన్ 11వ తేదీ నుంచి మధ్యాహ్నం 2 వరకే భక్తులను అనుమతిస్తూ టీటీడీ. జూన్ 1వ తేదీ నుంచి అలిపిరి మెట్ల మార్గంతో కేవలం శ్రీవారి మెట్ల మార్గం నుంచి భక్తులను కాలిబాటన తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలకు వెళ్లే ప్రధాన నడక మార్గమైన అలిపిరి మెట్ల మార్గానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. పూర్వం దట్టమైన అడవి ప్రాంతం నుండే రోజంతా శ్రమపడి ఎన్నో ప్రయాసాలు కోర్చి తిరుమలకు చేరుకునేవారు భక్తులు. అయితే కాలక్రమంలో అప్పటి రాజులు కాలినడక మార్గాన్ని అభివృద్ధి చేశారు. ప్రధానంగా విజయనగర రాజుల పరిపాలన కాలంలో గోపురాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వం తిరుమల యాత్ర అంటే దట్టమైన శేషచలం అడవి గుండా ప్రయాణించి శ్రీవారి సన్నిధికి చేరుకోవాల్సి వచ్చేది. దారి పొడవునా అడవి జంతువుల ప్రమాదంతో పాటు దొంగల భయం కూడా ఉండేది. తర్వాతి కాలంలో ప్రధానంగా విజయనగరం రాజుల పరిపాలన సమయంలో భక్తులకు నడక మార్గంలో సౌకర్యాలు ఏర్పాటు జరిగింది. రాయలవారి కాలంలోనే అలిపిరి నడక మార్గం అభివృద్ధి సాధించిందని శాసనాల ద్వారా తెలుస్తోంది. మెట్ట అనంతరాయల కాలంలో గాలి గోపుర నిర్మాణం జరిగినట్లు చరిత్రలో చెప్తున్నాయి. అప్పట్లో కాలిబాటగానే ఉండేది. 19వ శతాబ్దంలో అభివృద్ధి జరిగినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి చారిత్రాత్మక ఆధారాలు లేవు. ప్రాచీన కాలంలో అలిపిరిని అడిపుళి అని పిలిచేవారు. అడి అంటే పాదమని, పుళి అంటే చింత చెట్టు అని అర్థం. పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నందున అడుపుళి కాస్త కాలక్రమేణా అది అలిపిరిగా పిలువబడేదని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించడం జరిగిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సత్రాలలో కొద్దిసేపు సేద తీరేవారు. అక్కడి నుండి మెట్లదారి గుండా నడిచి వెళ్లేవారు. నడవలేని వారికి డోలీలు ఉండేవి. వాటిని మనుషులు మోసేవారు. అప్పుడెప్పుడూ తయారైన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులు పైకి వెళ్లేవారు. ఆ విధంగా ఆ రోజుల్లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాద భాగాన ఆగి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుని అలసట తీర్చుకునేవారు. అందుకే దీనికి అలిపిరి అని పేరు వచ్చిందని చెప్తారు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతమని అర్థం. అలిపిరి దగ్గర ఉన్న చింత చెట్టు కింద శ్రీవారి పరమ భక్తుడైన తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడని స్థల పురాణాలు చెప్తున్నాయి. మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ కావడంతో భక్తుని కోసం భగవంతుడు కొండ దిగి వచ్చాడని అంటారు. అందుకు గుర్తుగా అలిపిరిలో స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయట. ప్రస్తుతం మనం అలిపిరి పాదాల మండపం దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచే భక్తులు తమ కాలినడక ప్రయాణం మొదలు పెడుతుంటారు. ప్రస్తుతం మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ప్రస్తుతం ఇదంతా ప్రస్తుతానికైతే బోసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా భక్తులను అనుమతించడం లేదు. సాధారణంగా అయితే పూర్తిగా ఇక్కడంతా భక్తులతో నిండిపోయి గోవిందనామ స్మరణలతోనే ఈ ప్రాంతం అంతా ఉంటుంది. ఇక్కడే భక్తులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విగ్రహం కూడా చూస్తున్నాము. ఈ విగ్రహం కూడా ఒకప్పుడు స్వామివారి అపర భక్తుడికి సంబంధించిన విగ్రహంగానే ఇక్కడ చెప్తుంటారు. ఆయన ఇక్కడ స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి శిలగా వెలిశారని కూడా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడే స్వామివారికి
ఒకవేళ కొండకు వెళ్ళలేని భక్తులు కూడా ఇక్కడే తమ కర్పూర హారతులు మొక్కులు చెల్లించుతున్న పరిస్థితి అయితే కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే పైకప్పు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 25 కోట్ల రూపాయలతో రిలయన్స్ సహకారంతో పైకప్పు నిర్మాణం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పూర్తిగా ఆలయ పరిసరాలన్నీ బోసిపోయిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇక్కడ పూర్తిగా కోలాహలంగా ఉంటే అలిపిరి మెట్ల మార్గం ప్రస్తుతం పూర్తిగా భక్తులు లేకుండా వెలవెలబోతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ 2 నెలల వ్యవధిలోనే నూతన పైకప్పు నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణానికి సంబంధించి కూడా ఆధునిక వసతులు కూడా కల్పించి భక్తులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా టీటీడీ అయితే చర్యలు చేపడుతోంది. ఇక ఇంకో పురాణ కథ ప్రకారం కురువతి నంబి వెంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేస్తూ అలిపిరిలో నివసించాడు. మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదుకులకు అర్పణ చేసేవాడు. నంబి కులాల చక్రం, మట్టి ముద్ద, కులాల సమ్మెట్టలు శిలాపలకాలుగా 2వ గాలిగోపురం మెట్ల ప్రక్కన ఉన్నాయి. 1830లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు, యాత్రా చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో రాశారు. గాలిగోపురం వరకు ఎక్కడం దిగడం చాలా ప్రయాసాన్ని రాశారు. అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని, మళ్లీ ఎక్కి దిగాల్సిన ప్రాంతాలుడ్డా ఆపై ప్రయాణం అంత ప్రయాసగా ఉండేది కాదన్నారు. దారిలో నిలిచేందుకు జలవసతి గల మంటపాలు చాలా ఉండేవి. గాలిగోపురం వద్ద ఒక భైరవ శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తూ ఒక బైరాగి శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తూ యాత్రికులకు మజ్జిగ వంటివిచ్చి ఆదరించేవాడని రాశారు. ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్య ప్రజలకు కొండెక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాట గుర్తులు ఏర్పాటు చేశారు. ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అలిపిరిలో పాదాల మండపం కనిపిస్తుంది. పూర్వకాలం ఇంకో కాలిబాట మార్గం తిరుచానూరు నుండి బయలుదేరి కపిలతీర్థం మోకాలిమెట్టుకు చేరేవారని అంటారు. మంగళం దగ్గర చెలివేంద్రం ఉందని, ఇక్కడి నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు. ప్రధానంగా రామాంజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చిందని భావిస్తారు. అలిపిరి నుండి తిరుమలకు ఉన్న 2 ఘాట్ రోడ్డులలో పాతదాన్ని 1945లో వేశారు. వాహనాల రద్దీ పెరగడంతో మరో ఘాట్ రోడ్డును 1974లో నిర్మించారు. పూర్వం రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమలపైకి వెళ్లడానికి కేవలం ఉన్న మెట్లదారి శరణ్యంగా ఉండేది. దూర ప్రాంతాల నుంచి తిరుపతికి చేరుకున్న భక్తులు అలిపిరి దగ్గర సత్రాల్లో అలసట తీర్చుకుని మెట్ల మార్గంలో తిరుమలకు బయలుదేరేవారు. అలాగే అలిపిరి దగ్గర విశేషమైన పెద్ద బండరాయి ఉంటుంది. భక్తులు దానికి తల తాకిచ్చి వెళ్లడం పూర్వం ఆచారంగా ఉండేది. అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకు తాకిచ్చినందువల్ల ఆ గుండుకు చాలా గుంటలు ఏర్పడ్డాయని భావిస్తారు. ఆ గుండు ఈనాటికి ఉంది. దానిని తలయేరు గుండు అని పిలుస్తారు. ఇక్కడి నుండి మెట్లదారి చాలా కష్టంగా ఉంటుంది. మోకాళ్లు పట్టుకోకుండా ఆ కొండను ఎక్కలేరు. మోకాళ్ల నొప్పులు రాకుండా ఉండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాళ్లను తాకించి మెట్లెక్కితే మోకాళ్లు నొప్పి ఉండదని భక్తుల నమ్మకం. అలిపిరిలో శ్రీవారి పాద మండపమని ఒక ఆలయం ఉంది. ఇక్కడి శ్రీవారి వెండి పాదుకలను తలమీద పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారో భక్తులు. 1990 దశకం వరకు ఆలయం లేకుండా అక్కడ స్వామివారి పాదాలు మాత్రమే ఉండేవి. స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు మొదటి అడుగు ఇక్కడ పెట్టారని అంటారు. ఇక్కడి పాదాల మండపంలో స్వామివారు కొండకు ఎక్కేటప్పుడు పాదరక్షలతో వెళ్లకూడదని తన పాదరక్షలు ఇక్కడ వదిలి వెళ్లారని అంటారు. నేటికి అక్కడి ఆలయంలో స్వామివారి పాదరక్షలని భావించే తోలు చెప్పులు, వాటికి నకళ్ళు అని చెప్పబడే ఇత్తడి చెప్పులు ఉన్నాయి. సాక్షాత్తు స్వామివారి పాదరక్షలు లేకుండా పవిత్ర తిరుమల కొండ ఎక్కారు కనుక కాలినడకన వెళ్లే భక్తులు కూడా ధరించకూడదని అంటారు. అన్నమయ్య లాంటి పరమ భక్తుడు కూడా పాదరక్షలు ధరించి తిరుమలకు వెళ్లేటప్పుడు ఇబ్బంది పడ్డాడని, వాటిని విడిచి నడవగానే సులభంగా తిరుమల చేరుకున్నాడని అంటారు. రామానుజాచార్యులు లాంటి భక్తులు కాలితో తాకకూడదు అనే ఉద్దేశంతో మోకాళ్లతో నడిచారని అంటారు. అలాగే శ్రీవారి పాదాల మండపం నేలపై సాష్టాంగ నమస్కారంతో కూడిన విగ్రహం ఉంటుంది. భక్తులు నడక ప్రారంభించే ముందు సాష్టాంగ నమస్కారం చేయాలని ఆ విగ్రహం సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక 1945 ముందు వరకు కూడా తిరుమలకు చేరుకోవాలంటే అదొక పెద్ద కష్టతరమైన విషయంగానే చెప్పుకోవచ్చు. అప్పటి వరకు ప్రస్తుతం ఉన్న ఈ మెట్ల సౌకర్యం కూడా పెద్దగా అందుబాటులో లేని పరిస్థితి ఉంది. పూర్వంలో వేసిన మెట్ల ద్వారానే పైకప్పు ఏమీ లేకుండా కూడా భక్తులు వెళ్ళిన పరిస్థితి. అయితే 45లో భక్తుల సౌకర్యార్థం ఆ తర్వాత కాలంలో పైకప్పు కూడా అప్పట్లో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ పైకప్పు కూడా అక్కడక్కడ
వాటి డ్యామేజ్ కావడంతో పూర్తి స్థాయిలో నూతన పైకప్పు నిర్మాణం రిలయన్స్ సహకారంతో టీటీడీ చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. అలిపిరి మొదలు ఈ పైకప్పు నిర్మాణం తిరుమల వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ పాత పైకప్పు ఏముందో అది పూర్తిగా తొలగించేసి నూతన పైకప్పు నిర్మాణ పనులు అయితే అలిపిరిలో వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం భక్తులను కూడా నిషేధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వేగంగా ఇక్కడ పనులు చేపడుతున్న పరిస్థితి అయితే కూడా మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చని చెప్పొచ్చు. ఇక శ్రీవారికి సంబంధించి కాలినడక మార్గాల్లో అలిపిరే ప్రథమంగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత శ్రీవారి మెట్టు మార్గం శ్రీనివాస మంగాపురంలో ఉన్నప్పటికీ అక్కడ పెద్దగా సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ నుంచి భక్తులు వెళ్తున్నారు. ఇక్కడ పైకప్పు నిర్మాణంతో పాటు భక్తులకు షెల్టర్ ఇవ్వడానికి చిన్న అక్కడ షెడ్లు లాంటివి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అలాగే దారి పొడవునా కూడా మంచినీళ్ళ సౌకర్యం, ఇతర వస్తువులు కూడా భక్తులకు ఏర్పాటు చేసి భవిష్యత్తులో కాలినడకన వచ్చే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ కూడా చర్యలు చేపడుతున్నట్లుగా కూడా టీటీడీ చెప్తోంది. అనేక రహస్య సొరంగ మార్గాలు ఉండేవట. వీటి గురించి యోగులు, మహర్షుల వంటి అతి కొద్ది మందికే తెలుసని అంటారు. అలా ఉన్న సొరంగ మార్గాల్లో తిరుపతి, కపిలతీర్థం, జలపాతం మధ్య నుంచి ఓ సొరంగం ద్వారా తిరుమలకు చేరుకునే అవకాశం ఉందంటారు. అలాగే చంద్రగిరి కోట నుంచి కూడా ఓ సొరంగ మార్గం ఉందంటారు. అలాగే చంద్రగిరిలో ఉన్న ఉప్పుశెట్టి, పప్పుశెట్టి, సేయేటి పక్కనే ఉన్న కొండల్లో, అలాగే ప్రస్తుతం కళ్యాణి డ్యాం నిర్మించిన ప్రదేశంలోనూ అప్పట్లో రహస్య సొరంగ మార్గాల ద్వారా తిరుమలకు చేరుకునే అవకాశం ఉందంటారు. అలాగే తిరుమల నుంచి శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ఇతర క్షేత్రాలను కలుపుతూ కూడా కొండల్లో సొరంగాలు ఉన్నాయన్న ప్రచారమూ ఉంది. ఇలా తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి వివిధ మార్గాల ద్వారా భక్తులు వచ్చి ఏడుకొండల వాడికి మొక్కులు చెల్లించుకునేవారు. అష్ట కష్టాలు పడి తిరుమలకు చేరుకున్న ప్రయాణ బడికిలంతా శ్రీవారి క్షణకాలం దర్శన భాగ్యంతోనే దూరమైపోయేదట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలకు నడక దారి అనగానే భక్తులకు మొదటగా తెలిసిన ప్రదేశం అలిపిరి మెట్ల మార్గం. అయితే శ్రీనివాస మంగాపురం కూడా ఈ మధ్య కాలంలో ప్రాచుర్యానికి వస్తుంది. దాదాపు ఒక 12 ఏళ్ల క్రితం వరకు భక్తులు పెద్దగా అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు. కానీ అప్పట్లో దాదాపు 6 కోట్ల వ్యయంతో తిరుమల వరకు కూడా మెట్ల మార్గాన్ని కూడా అక్కడ కూడా నిర్మించిన పరిస్థితి. ప్రస్తుతం అలిపిరి అయితే దాదాపు 8.5 కిలోమీటర్లు భక్తులు ప్రయాణం అయితే ఉంటుంది కాలినడకన. అదే శ్రీనివాస మంగాపురం అయితే కేవలం 2.5 కిలోమీటర్లే ఉంటుంది. అయితే అది కొండ ప్రాంతం కావడంతో భక్తులు ఎక్కేదానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అలిపిరిలో ఉన్నట్లుగా అక్కడ దారి పొడుగున సౌకర్యాలు పెద్దగా లేకపోవడం, వన్యప్రాణుల భయం కూడా ఉండటంతో ఎక్కువగా అలిపిరి నుంచే భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇంకా నడక మార్గాలు ఇంకా కూడా ఉన్నప్పటికీ కూడా ఈ 2 మార్గాలే వస్తుంటారు. అన్నమయ్య నడకదారి అని చెప్పి మనకు కడప జిల్లా నుంచి వచ్చే భక్తులు గతంలో ఆ మార్గంలో వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏడాదికి 1-2 సార్లు గుంపులుగా మాత్రమే కొంతమంది మొక్కులు చెల్లించేందుకు ఆ దారిలో వస్తున్న పరిస్థితి. ఇంకా తిరుమలకి రావడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈ 2 మార్గాలు ఏదైతే అలిపిరి, శ్రీనివాస మంగాపురం ఈ 2 మార్గాల్లోనే వస్తున్నారు. ఎక్కువగా భక్తులు అలిపిరి నుంచే వస్తున్న నేపథ్యంలో వారికి మరింత సౌకర్యం అందించే దిశగా అయితే అలిపిరి మెట్ల మార్గం ఆధునికీకరణ టీటీడీ చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ రేపటి గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం.